రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ చరిత్రలోనే అతిపెద్ద పైలాన్ ఆవిష్కరణకు వేలయ్యింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హ్యామ్ రోడ్స్ నిర్మాణం కోసం ఇక్కడ ములుగు జిల్లా కేంద్రంలో పైలాన్ ఆవిష్కరించబోతున్నారు. నా వెనుక కనిపిస్తుంది రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పైలాన్ 45 ఫీట్ల ఎత్తుతో పైన 3 సింహాల చిహ్నం అంటే ములుగు జిల్లా కేంద్రం నలుమూల నుంచి ఇక్కడి నుంచి కనిపించే విధంగా ఈ భారీ పైలాన్ను జాతీయ రహదారి పక్కనే నిర్మించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క డైరెక్షన్లో ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ పైలాన్ను నిర్మించారు. ఇక్కడ మంత్రి సీతక్క అన్నారు. మేడం చెప్పండి, ఎట్లా అంటే ఈ పైలాన్ని ఇక్కడ ఆవిష్కరించాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇక్కడ నుంచి రేపు ముఖ్యమంత్రికి సంబంధించిన షెడ్యూల్ ఏమేమి ఉండబోతుంది? వాస్తవానికి మనకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్లను శాంక్షన్ చేస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా కూడా దాదాపుగా 4,000 కోట్ల వరకు మనము గ్రామీణ ప్రాంత రోడ్లు సీసీలు కానీ అదేవిధంగా విలేజ్ టు విలేజ్ రోడ్స్ కానీ ఇచ్చినాం. అయినప్పటికీ కూడా ఇంకా రోడ్ల ఇబ్బంది కనబడుతుంది. దాంతో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రోడ్లను నిర్మించాలని అటు ఆర్ఎండ్బి శాఖకు ఇటు పంచాయతీరాజ్ శాఖకు వారు ఆదేశించడంతో మరి హ్యామ్ రోడ్స్ను మనం తీసుకున్నాం. ఇప్పుడు మొదటి విడతలో 6,000 కోట్ల రూపాయలతోటి దాదాపుగా 7,000 కిలోమీటర్లకు పైగా మనము ఈ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏ శాఖ మంత్రి గారు ఆ శాఖ నియోజకవర్గంలో చేసుకుంటే మీ శాఖకు మీరు చేసిన సేవగా లేదా ఆ శాఖకు ప్రాతినిధ్యం వహించినట్టుగా కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ ములుగు ఆడబిడ్డగా నాకు దక్కిన గౌరవం పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర చరిత్రలోనే ఒక ఆదివాసీ బిడ్డ ఆడబిడ్డగా ఆదివాసీ బిడ్డగా మరి ఇక్కడ నుంచి నేను నాయకత్వం తీసుకోవడం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఫస్ట్ టైం ఆదివాసీ బిడ్డకు పంచాయతీరాజ్ శాఖ రావడం. సో మరి దానికి పైలాన్ అన్నప్పుడు మనం ఇది మాకు దక్కిన గౌరవం. ములుగంటనే మీకు అందరికీ తెలుసు టూరిజము. ఇక్కడ ఎదురుగా గట్టమ్మ, ఇక్కడ కలెక్టరేట్ నిర్మాణం, తర్వాత ముందుకు పోతే అనేక టూరిజం స్పాట్స్ ఉన్నాయి. అటు రామప్ప, తర్వాత సమ్మక్క సార్లమ్మ, లక్నవరం, బొగుతా వాటర్ ఫాల్స్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, మధ్యలో అడవులు, బ్లాక్బెర్రీ, అటు పోతే గోదావరి, ఇవన్నీ కూడా పుష్కలంగా టూరిజం ఉంది. దట్టమైన రాష్ట్రంలోనే అత్యంత పెద్ద అడవి ములుగు నియోజకవర్గంలో ఉంది. కాబట్టి టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు. వారందరినీ మరి కాసేపు ఇటు సేద తీరడానికి కూడా ఈ పైలాన్ దగ్గరకు వచ్చి కూర్చోవడానికి కూడా బాగుంటుందని ఇది పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. ఇది మా ములుగు జిల్లాకు కానీ పంచాయతీరాజ్ శాఖకు కానీ ఒక గొప్పగా ఉండే విధంగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాం. సో చాలా సంతోషం. రేపు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ టు జుక్కలు వెళ్తారు. అక్కడ మా ఎమ్మెల్యే కూతురు పెళ్ళి ఉన్నది. నేను కూడా వెళ్ళాల్సింది ఉండే ఇన్ఛార్జిగా, కానీ నేను ఇక్కడ మా జిల్లాకు వస్తున్నారు కాబట్టి ఇక్కడే ఉన్నాం. అక్కడ నుంచి 12:30 1 గంట లోపు మరి మేడారం వస్తారు. మేడారంలో తల్లులను దర్శించుకొని అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సాచురేషన్ మూడ్లో ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమానికి కూడా సమ్మక్క సార్లమ్మ తల్లుల దీవెనతోటి ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అమ్మ మంచిగా ఉండాలని అక్కడ నుంచి పెన్షన్ల కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. ఆ నుంచి రాగానే మనకు ఇక్కడ గట్టమ్మ దగ్గర ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో ల్యాండ్ అవుతారు. అక్కడ నుంచి ఇక్కడ పైలాన్ కాడికి వస్తారు. ఇక్కడ పైలాన్ ఓపెన్ చేసి మరి పక్కనే ఉన్నటువంటి నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా మనం ప్రారంభించుకుంటాం. ఇప్పుడు ఈ పైలాన్ మొత్తం ఎన్ని ఫీట్స్? ఇంత భారీ పైలాన్ ఇక్కడే నిర్మించాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మేము ఏదైనా చేస్తుంటే దానికి ఒక చరిత్ర ఉండాలి, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలనేది మనం చేస్తున్నాము. దాదాపుగా 45 ఫీట్లతోటి మనం ఇది నిర్మించుకుంటా ఉన్నాము. కాబట్టి ఇది మీకు తెలిసి టూరిజం అందరు పోతుంటారు, ఆడ దేవుని మొక్కుకుంటారు, ఇటు పోతుంటారు. కలెక్టరేట్కి వచ్చిన వాళ్ళు కూడా కొద్దిగా పోతే అటు కలెక్టరేట్, ఇక్కడికి వస్తే వాళ్ళు కాసేపు కూర్చోవడానికి కూడా ఈ పక్కన కొంచెం చెట్లు అవి కూడా పెంచుతాము. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం కూడా ములుగు జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా కూడా రాబోయే కాలంలో తీర్చిదిద్దుతాం. ఇంకా ములుగు అంటే టూరిజం, ములుగు అంటే వాటర్, ములుగు అంటే ఫారెస్ట్, ములుగు అంటే చరిత్ర, ములుగు అంటే చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు, చెరువులు అన్నీ ఉన్నాయి. కాబట్టి మేము కట్టేది ప్రతిదీ కూడా అవన్నీ ప్రతిబింబించేలాగా ఉండాలనే ఆలోచనతో మొదలుపెట్టాం. హ్యామ్ రోడ్స్ నిర్మాణానికి ములుగు నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు కదా. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల కిలోమీటర్ల నిడివితో హ్యామ్ రోడ్స్ నిర్మాణం చేపట్టబోతున్నారు? ఎన్ని నిధులు వెచ్చించారు? అంటే వాస్తవానికి ఇప్పుడు కాంట్రాక్టర్స్కు మేము 40% ఇస్తే వాళ్ళు 60% పెట్టుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల రీత్యా తర్వాత వాళ్ళన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. 3 విడతలుగా ఈ రోడ్లను చేపడతాం. ఫస్ట్ విడతలు 6,000 కోట్లతో చేపడుతున్నాం. మళ్ళీ తర్వాత దాదాపు మెయింటెనెన్స్ కూడా 15 సంవత్సరాలు వాళ్ళదే బాధ్యత. కాబట్టి దాదాపు ఫస్ట్ మొత్తం కూడా 7,000 కిలోమీటర్లకు పైగా తీసుకుంటా ఉన్నాం. 2,000 రోడ్స్ను తీసుకోవడం జరుగుతుంది. ఇంకా సెకండ్ విడతలో కూడా ఏమన్నా అక్కడక్కడ మిస్ అయినా ఉన్నా కూడా తీసుకుంటాం. సో ఇది రాష్ట్రంలో హ్యామ్ రోడ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,007 కోట్ల
నిధులతో ఇక్కడ హ్యామ్ రోడ్స్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. అయితే మొత్తం 7,460 కిలోమీటర్ల నిడివితో ఈ రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇందులో రహదారుల నిర్మాణం మొత్తం 2,162 రోడ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ పైలాన్ ఆవిష్కరణతో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కాంట్రాక్టర్లను భాగస్వామ్యం చేస్తూ 60% కాంట్రాక్టర్స్, అదేవిధంగా 40% ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులతో హ్యామ్ రోడ్స్ నిర్మాణం చేపట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 98 నియోజకవర్గాలలో హ్యామ్ రోడ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే మొట్టమొదట ఇక్కడ పైలాన్ ఆవిష్కరించిన అనంతరం హ్యామ్ రోడ్స్ నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా అంకురార్పణ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ రోడ్స్ నిర్మాణం చేపట్టబోతున్నారు. అయితే కాంట్రాక్టర్లను కూడా రోడ్ల నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తూ 15 ఏళ్ల పాటు ప్రతి రహదారి నిర్మాణంలో వాళ్ళు అంటే మొత్తం దీనికి 30 నెలల కాల పరిమితి ఉంటుంది. ఈ 30 నెలల కాల పరిమితిలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి. తర్వాత 15 ఏళ్ల పాటు ఆ రోడ్ల మెయింటెనెన్స్ కూడా పూర్తి స్థాయిలో ఆ కాంట్రాక్టర్లు నిర్వహించే విధంగా పూర్తి స్థాయిలో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి భారీ పైలాన్ను ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.